ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, వాక్యము మీది, పరిశుద్ధాత్ముడా, నీవే నీ బిడ్డలకి ఈ ఆత్మీయ ఆహార విషయంలో తండ్రి, శరీరాహారం కాక ఆత్మీయ ఆహారము క్రైస్తవులు అనేవారు ఎలా భుజిస్తున్నారు అనే ఒక భావాలను బట్టి, అర్థాన్ని బట్టి వాక్య వర్తమానముని విడమర్చి విప్పి చెప్పగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవేనని ప్రభువైన యేసు క్రీస్తు నామ పేరిట అడిగి మిక్కిలి వినయముతో ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రియు, ప్రతి తల్లియు వారి వారి హృదయాలు ఎలా ఉన్నాయో పరిశీలించుకొని, వారు నిజముగా ఆత్మీయ ఆహారముని భుజిస్తున్నామా లేదా అని తను తాను ప్రశ్న వేసుకోవటానికి వారి వారి హృదయాలను పురిగొల్పమని, వారి వారి హృదయాలను మేల్కొల్పమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామ పేరట అడుగుతున్నాను, ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సామెతల గ్రంథములో ఎంతో మర్మము కలిగిన మాటలు, ఎంతో లోతైన అర్థము కలిగిన మాటలతో దేవుడైన యెహోవా సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమును బట్టి ఎంతో మర్మము కలిగిన మాటను విడమర్చి విప్పి చెప్పుకోవటానికి పరిశుద్ధాత్ముడి వల్ల అవుద్దు కానీ నా వల్ల కాదు. నేను మనిషిని, పాపిని. ఎందుకని పాపిని అన్నానంటే, ఆజ్ఞ ధిక్కరించిన ఆదాముని బట్టి నేను పాపినే, ఆజ్ఞ ధిక్కరించిన అవ్వని బట్టి నేను పాపినే. కనుక ప్రియమైన వారులారా, ఇక్కడ సామెతలు 9వ అధ్యాయము చూద్దాం. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. 9వ అధ్యాయము వాక్యము 5. నేను సిద్ధపరిచిన ఆహారముని భుజించుడి. చాలండి. చూడండి ప్రియమైన వారులారా, ద్రాక్షారసముని పానము చేయమంటున్నాడు. మరి వాస్తవానికి ద్రాక్షారసములో ఉన్న లక్షణాలు ఏమిటయ్యా అంటే, విశ్వాసికి సాదృశ్యమై ఉన్నది, విశ్వాసికి గొప్ప సాదృశ్యమై ఉన్నది. పోయినసారి పోయిన ఫస్ట్ స్టార్టింగ్లో ఈ ద్రాక్ష రసము గురించి చెప్పినట్లుగా గుర్తు. ద్రాక్ష తొక్కకి ఒగరుంటుంది, అలాగే శరీర వాంఛలకు సాదృశ్యం. ఈ జుగ్గు లోపల ఉండే గుజ్జు హృదయానికి సాదృశ్యం, ఆత్మీయ జీవితానికి సాదృశ్యం, హృదయానికి సాదృశ్యమై ఉన్నది. ఒక్కొక్క గింజలో 4 ఇత్తనాలు, 5 ఇత్తనాలు, 3 ఇత్తనాలు ఉంటాయి ఒక్కొక్క పండులో. దీనికి ప్రియమైన వారులారా, మరి వాస్తవానికి ఇత్తనము లేకపోతే గింజ లేకపోతే కాయ లేదు, కాయ లేకపోతే పువ్వు లేదు. 3 గింజలు ఉన్నదే, 4 గింజలు ఉన్నది, 5 గింజలు ఉన్నది. చూడండి ప్రియమైన వారులారా, అలాగే హృదయములో, నీ పవిత్రమైన హృదయములో, పరిశుద్ధమైన నీ హృదయములో వాక్యము అను ఆహారము ఉన్నదా? గమనించండి. వాక్యము వినటానికి ఎంతో శ్రద్ధ కలిగి, ఎంతో సుందరమైన వస్త్రాలు ధరించుకొని, ప్రియమైన వారులారా, ఎంతో సుందరంగా వస్త్రాలు ధరించుకుంటున్నారు, ఆలయానికి వెళ్తున్నారు, ఆలయంలో కూర్చుంటున్నారు, ఆలయంలో దైవజనుడు చెప్పే వాక్యముని మనస్సు పెట్టి వింటున్నారా? లేకపోతే ప్రియమైన వారులారా, మనస్సు వేరే దగ్గర పెట్టి ఒక మనుషులు మాత్రమే మీ వస్త్రధారణ చూపించాలని ఆలయానికి వెళుతున్నారా? మీ ఆర్భాటాన్ని, మీ అంగుని చూపించుకోవాలని వెళుతున్నారా? బంగారము ధరించుకొని, రకరకాలైన వస్త్రాలు, పట్టు వస్త్రాలు ధరించుకొని వెళ్ళి మీ ఆర్భాటాన్ని మీ తోటి వారికి చూపిస్తానికి వెళుతున్నారా? పరిశుద్ధాత్మనే వస్త్రాన్ని ధరించుకొని ఉన్నావా? వాక్యమనే ఖడ్గముని నువ్వు పట్టుకొని ఉన్నావా? విశ్వాసమనే డాలుని నీవు నీ హృదయానికి ధరించుకొని ఉన్నావా?
నీ శిరస్సుకి ఈ లోకమనే ఆలోచనలు తీసివేసే శిరస్త్రాణముని నీవు ధరించుకొని ఉన్నావా? ప్రియా దేవుని కుమారుడా, ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని అని చెప్పుకుంటున్నావు, కానీ మన క్రియలు లేదా మన ప్రవర్తన దేవునికి అంగీకారముగా, దేవునికి ఇష్టముగా, దేవునికి నీవు నిజమైన కుమారుడిగా నీవు జీవిస్తున్నావా? మా తండ్రి, మా దేవుడు, మా పితరులందరూ కూడా మేము ఎన్నో తరాల నుంచి మేము క్రైస్తవులమి, మా పేర్లు క్రైస్తవ పేర్లు అని చెప్పుకుంటున్నావే, కానీ నీ క్రైస్తవ అత్వం అనేది పేరుల్లో ఉన్నదా? నడవడికలో ఉన్నదా? క్రియల్లో ఉన్నదా? అలాగే ప్రియమైన వారులారా, నీ హృదయములో వాక్యమును ఆహారము స్థిరముగా ఉన్నదా? జ్ఞాపకం చేసుకో, ఆలోచించు, గమనించు. నీ హృదయము ఎలా ఉన్నది? బలమైన ఆహారం తీసుకున్నవాడు తన ముఖములోను, తన శరీరములోను, తన ముఖములోను బలము వచ్చి ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు, కనపడతాడు కదండి. కొద్దిగా పొట్ట వచ్చిందనుకో తిండి తగ్గి అంటారు. మరి పొట్ట వస్తుంది, తిండి తగ్గిమన్నారు, బాగుంది. ప్రియమైన వారులారా, నీ ఆత్మీయ ఆహారముని నువ్వు భుజించినప్పుడు నీ హృదయములో పరిశుద్ధాత్మ గంతులు వేసేటట్లుగా ఉన్నదా? నీవు ఆత్మీయ ఆహారమును భుజించినప్పుడు ఎంతో ఆనందముగా ఉన్నప్పుడు పాటలు పాడతావు. రోడ్డెమిటి వెళ్తున్నా, కూర్చున్నా, నుంచున్నా, నీ శత్రువుల మధ్యలో ఉన్నా కానీ నీవు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటావు. నీ శత్రువు ఎవడయ్యా అంటే సాతాను. వాడు అసూయించుకునేటట్లుగా నీ మీద దేవుడైన యెహోవా యొద్దకు వెళ్ళి అధికారము తీసుకొని వచ్చి నిన్ను అవమాన పాలు చేసేటట్లుగా, నిన్ను నిందల పాలు చేసేటట్లుగా అసూయతో వాడు నిండుకొని ఉంటాడు. అట్టి దీవెనను, అట్టి పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావా? మీ తరతరాలు వెళ్తున్నారు కదండి ఆరాధనకి. మేము కట్టాము సంఘం అంటున్నారుగా, మేము కట్టాము చర్చి అంటున్నారుగా, మేము స్థాపించాం, మేము పునాదులు వేసాం అంటున్నారు కదండి. క్రైస్తవులారా, ఆలోచించండి. చూద్దాం, కింద మాట చదువుకొని మనము ముందుకు వెళదాం. జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగ చేయి మార్గములో. అబ్బా, ఏమండి, ఒక సపోజు ఫ్లైట్ ఆఫీసర్ అవ్వాలి, లేదంటే చాలా సులువుగా చెప్పాలి అంటే విమానం నడిపే డ్రైవర్ అవ్వాలి అంటే ఆ డ్రైవర్కి 100% ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. కళ్ళు చెకప్ చేస్తారు, బ్రెయిన్ చెకప్ చేస్తారు, అనగా మెదడుని చెకప్ చేస్తారు. ప్రతి అవయవాలు, మనిషిలో ఉన్న ప్రతి అవయవాలు చెకప్ చేసి ఈ విమానం నడపడానికి ఒక డ్రైవర్గా తనని ఆమోద ముద్ర వేసి ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల వారు, ఎన్ని దేశాలలో ఈ విమానాలు ఆగుతాయో అందరూ కూడా వారిని ఈ చెకప్లో పరిశీలించి వారు ఆమోద ముద్ర వేస్తే అప్పుడు అతను డ్రైవర్ అవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రియమైన వారులారా, సముద్రంలో ఓడ నడిపేవాడు కూడా అన్ని పరీక్షలు జరుగుతాయి. ప్రియమైన వారులారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఫాస్టర్లకు కూడా శ్రమలనే పరీక్షలు ఉంటాయి, ఇబ్బందులనే పరీక్షలు ఉంటాయి, వేదన, దుఃఖము, శోధన. అలాగే విశ్వాసికి కూడా అన్ని లక్షణాలు, అన్ని అవాంతరాలు వస్తవి. అన్ని అవాంతరాలు, అన్ని లక్షణాలు వస్తేనే నీవు దేవుని రాజ్యానికి వారసుడవు,
ఈ భూమి మీద పడదోయబడిన సాతానుని నువ్వు జయించగలిగినప్పుడు అబ్రహామును ఆనుకున్న లాజరు, అలాగే ప్రియమైన వారులారా, యోబు ఇటువంటి నీతిమంతుడిని మేము భూమి మీద చూడలేదనే సాక్ష్యము నీవు నేను పొందుకోవాలని ఒక ఆశ, అట్టి జ్ఞానము నీకున్నదా? ఇంజనీర్ అవుతున్నావు జ్ఞానంతో చదివి, మరి లోకములో జ్ఞానము కలిగి క్రైస్తవుడవైన నీవు జ్ఞానము కలిగి ఓర్పు కలిగి సాతాను పెట్టే శోధనని జయించుతున్నావా? జ్ఞానము కలిగి ఒక విశ్వాసి నా దగ్గరికి వచ్చాడు. నిత్యము వాడు శోధిస్తున్నాడంట. మహా ఉంటే 18 ఉంటాయి. నిన్ను ఆ అమ్మాయి ప్రేమిస్తుంది, ఈ అమ్మాయి ప్రేమిస్తుంది, ఆ అమ్మాయి నీ ఎంక చూస్తుంది, ఈ అమ్మాయి నీ ఎంక చూస్తుందని బాప్టిసం తీసుకొని మోకరించి 3 పూట్లు ప్రార్థన చేస్తుంటే సాతాను వచ్చి గలిబిలి చేస్తున్నాడట. జయించాలంటే ఎలాగా? జ్ఞానం కలిగి నువ్వు జయించాలి. ఏం జయించాలి? సాతాను చూపించే దర్శనాలను, సాతాను మాట్లాడే ప్రవచనాలను, సాతాను ప్రేరేపించే ప్రేరేపణని నువ్వు జ్ఞానము కలిగి జయించాలి. ప్రియ యవనస్తుడా, ప్రియ విశ్వాసి, జ్ఞాపకం చేసుకో. యోసేపు జ్ఞానము కలిగి పోతిఫర్ విషయంలో దూరముగా ఉన్నాడు, పారిపోయాడు. అయితే నీవు ఎలా ఉంటున్నావు? పాస్టర్లోనే చాలామంది ఎదరేసి భార్యలు ఉంటున్నారు. నా కళ్ళతో చూస్తేనే చెప్తా, లేకపోతే చెప్పను. చూడండి ప్రియమైన వాళ్ళు, గమనించండి. అలాంటి లక్షణాలను వాడు కలుగు చేసినప్పుడు నీవు జ్ఞానము కలిగి పక్కకి తొలగిపోవటానికి ఎంతో ఓర్పు కలిగి సహనము కలిగి నీవు జీవించాలి. చూద్దాం, ఇంకో మాట చూద్దాం ప్రియమైన వారులారా. యెషయా గ్రంథము 25వ వాక్యము 6వ వచనము. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనుల నిమిత్తము, అదిగో చూడండి, కొవ్విన వాటితో విందు చేయును. అదిగో బట్టి మీద ఉన్న ద్రాక్ష రసం అంటే అటక మీద పెట్టింది. దాని అర్థం ఏమిటాయంటే, ఇది ఎవరికి తెలుసాయా అంటే, మరి లోకంలో జరిగేదే. మందు తాగే వాళ్ళకి ఎక్కువగా తెలుసు. నిలవబెట్టిన మందు తాగితే అది ఎక్కువగా మత్తుస్తుందట. అలాగే అటక మీద పెట్టిన ద్రాక్షారసమును, కొవ్విన గొర్రెలను, కొవ్విన మేకలను, కొవ్విన ఎడ్లను బలి అర్పించి విందు సిద్ధపరిచాడు. మరి ఆ విందులో నీ ఉంటున్నావా? మీ సేవకుడు చెప్పే వాక్యము కొవ్విన గొర్రె మాంసము వలె ఉంటుందా? రుచికరమైన వాక్యం ఉంటుందా? వాక్యానికి దేనికి పోల్చాడంటే ఇక్కడ ప్రియమైన వారులారా, కొవ్విన మాంసానికి పోల్చాడు. అట్టి వాక్యము ఎంతో మధురమైన రుచికరమైన మాంసము వలె ఉన్నదా? దానికి తోడు పరిశుద్ధాత్ముడు ద్రాక్షారసము కూడా అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే, ద్రాక్షారసము పవిత్రతకే సాదృశ్యమై ఉన్నది, పరిశుద్ధతకి సాదృశ్యమై ఉన్నది, నీతికి సాదృశ్యమై ఉన్నది, నిజాయితీకి సాదృశ్యమై ఉన్నది. మరి నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? నేను చాలాసార్లు చెప్పాను, నాయనకు ఏమి కూడా లాభము లేని పనిలో నేను ఉంటున్నాను. చాలామంది అంటారు, మా తోటి పాస్టర్లు, నీకు బతకటం చేత కాదు, నువ్వు చిన్న అబద్ధం ఆడితే 1000 వస్తాయి అంటారు. నాకు అవసరం లేదు. దేవుని పనికి నాకు వస్తే చాలు. నేను జీవించడానికి వస్తే, ఆ పూటకి నాకు ఆహారం వస్తే చాలు. డబ్బు కూడబెట్టుకొని శత్రువులు సంపాదించుకునే బదులు డబ్బు లేకుండా ఉంటే మంచిది కదా.
కొడుకు శత్రువు అవుతాడు, కూతురు శత్రువు అవుద్ది, అన్నదమ్ములు శత్రువులు అవుతారు ఈ డబ్బు వల్ల, బంధువులు శత్రువులు అవుతారు, స్నేహితులు శత్రువులు అవుతారు. లేకుంటుంటే ఎవరో పలకరీరు. ఎందుకని? ఏమన్నా అడుగుతాడేమో, వీడేమన్నా అడుగుతాడేమో అని ఎవరు పలకరీరు, కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు. చాలామంది దూరం అయిపోయి కలుపుకోవటానికి కూడా ఇష్టపడరు. డబ్బు ఉంటేనే కదండి, డబ్బు లేకపోతే ఎలాగా? అది పరిస్థితి. అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సేవకుడు చెబుతున్న వాక్యము కొవ్విన, మాంసానికి పోలిన పవిత్రమైన పరిశుద్ధమైన వాక్యము, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పరిశుద్ధాత్మ ప్రవచిస్తుందా? పరిశుద్ధాత్మ వాక్యమును చెప్తుందా? లేకపోతే తనంతటికి తాను పుస్తకాలు రాసుకొని, తనంతటికి తాను రాసిన పుస్తకాలు చదువుకొని వచ్చి వాక్యం చెప్తున్నాడా? ఆ వాక్యము మీ హృదయాలలో హత్తుకొనబడదు. పరిశుద్ధాత్ముడు చెప్తే 500 మందిలో కనీసం 5 కన్నా హత్తుకోబడింది. ఆ వాక్యము ప్రకటిస్తున్నాడా? అది గమనించండి, ఆలోచించండి. చూడండి, ఇక్కడ చెప్పుకుందాం, ఇంకొక మాట చూసుకుందాం, కిందకు వద్దాం. చూడండి, దావీదు ఎంత చక్కని మాట అంటున్నాడు ఈ వాక్యమును బట్టి. ఈ వాక్యమును బట్టి చూద్దాం. కీర్తనలు 63:5 వాక్యము. అదిగో చూడండి, ఈ వాక్యాన్ని కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో. అదిగో ఇందాక చెప్పాను కదండి, నీకు వాక్యమను ఆహారము నీ హృదయంలో ఉంటే రోడ్డమ్మటి వెళుతున్నా, నుంచున్నా, కూర్చున్నా, ఎంత మందిలో ఉన్నా నీ పెదవులు ఆగవు, నీ హృదయము ఆగదు. దేవునైన యెహోవాని, ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తావు. అలాగే ప్రియమైన వారులారా, ఇదిగో కొవ్విన మాంసంతో భోజనాలు పెడతామండి. భోజనాలు పెళ్లికి పిలుస్తాం. పెళ్లికి పిలిచినప్పుడు భోజనం మంచిది పెట్టామనుకో, అబ్బా మంచి భోజనం పెట్టాడరా అంటాడు కదా. చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది. మేము ఒక భోజనాలకు వెళ్ళాం, 30 రకాల వంటలు పెట్టాడు. 30 రకాలు. మార్వాడి వాళ్ళు అయితే 100 ఐటమ్స్ పెట్టాడు. ఒక స్పూనే. ఇవన్నీ కలిపి తీసుకునేటప్పటికి ఎంత అవుద్ది? ఒక్కొక్క స్పూన్ అంటే ఒక్కొక్క స్పూనే ఇచ్చాడు, ఎక్కువ ఇవ్వలేదు. 100 రకాల ఐటమ్స్. మరి వాక్యమని ఆహారము నీ విశ్వాసికి కొవ్విన ఆహారము, సాక్ష్యము, పాటలు, వాక్యము పరిశుద్ధాత్మతో నింపబడినదై ఉన్నదా? నీ సంఘములో పాటలు పాడేవాళ్ళు, ద్రాక్ష రసం తాగేవాళ్ళు అయి ఉన్నారా? ఎలా ఉంటున్నావు నువ్వు? యథార్థమైన వాక్యము, పవిత్రమైన వాక్యము, యథార్థమైన నీవు ప్రకటిస్తున్నావా? సంగీతం వాయించేవాడి దగ్గర యథార్థత ఉండాలి. పాటలు పాడేవాడి దగ్గర యథార్థత, పవిత్రత ఉండాలి. వాక్యము చెప్తున్న నేను పరిశుద్ధాత్మను బట్టి చెప్తున్నానా లేదా అని నిత్యము ఉండాలి. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు రోజు అడుగుతాను, పరిశుద్ధాత్ముడికి ఘనత రావాలి, పరిశుద్ధాత్ముడే మాటలాడాలి. ఇక్కడ ఏమంటున్నాడు దావీదు? కొవ్విన మెదడు తిన్నట్లుగా ఉన్నది. ప్రియ దైవ సేవకుడా, నీవు చెబుతున్న వాక్యము పరిశుద్ధాత్మ మీద ఆధారపడి పరిశుద్ధాత్మకే ఘనత, మహిమ వచ్చులాగున నీవు భయం కలిగి, భక్తి కలిగి, నీవు దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేసి నీవు ప్రకటిస్తున్నావా? గమనించు. నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. 2 చేతులు జోడించి నిన్ను అడుగుతున్నాను, జ్ఞాపకం చేసుకో. కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు, కవ్వించే మాటలు, నవ్వించే మాటలు చెప్పొద్దు. రేపు నీకు తీర్పు ఉంది, నీకు ఉంది, అది తెలుసుకో. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము కొవ్విన మెదడు తిన్నట్లుగా ఉండాలి. అట్టి వాక్యముని నీ బిడ్డలకు చెప్పు.
నీ బిడ్డలకి ఏం చెప్తున్నావో నీవే ప్రశ్న వేసుకో. చూడండి, ఇంకా ఒక మాట చూసుకుందాం. ఇక్కడ మనము యోహాను సువార్తలోనికి వెళదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము వాక్యము 51. పరలోకము నుండి అదిగో చూడండి, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే అదిగో చూడండి, ఏ ఆహారం అది? నీ శరీరానికి తిని ఆహారము, నీ కండరాలను పెంచుకొని నీ రక్తాన్ని నీవు శుద్ధి చేసుకొని నీ శరీరము కొరకు అనేకమైన ఫ్రూట్స్ తిని నీవు బలమును సంపాదించుకొని పాపము చేయటానికి నీ శరీర వాంఛలను పెంచుకుంటున్నావు. ఆత్మీయ ఆహారముని నువ్వు భుజించి పరలోక రాజ్య సింహాసనమును చూడాలని మికాయేలు దూతని, గాబ్రియేలు దూతని, అలాగే ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని సింహాసనమును పక్కన కూర్చున్న దేవుని కుమారుని చూడాలని, అలాగే ఈ భూమి మీద నీవు నీ ప్రవర్తనను బట్టి అనేక మంది మారు మనసు పొందాలని నీవు కలిగి వాక్యం వింటున్నావా? నీ శరీరానికి తీసుకున్న ఆహారము నిన్ను పాపములోనికి నెట్టుద్ది. మరి ఆత్మీయ ఆహారము సాతాను శోధ నుంచి జయించింది, సాతానుని గెలిచింది. నీవు దేవుని కుమారుడు అవుతావు. నీ శరీరానికి కావలసిన ఆహారమును తీసుకొని భ్రష్టుడు అవుతావా? నీ హృదయానికి కావలసిన ఆహారము, పరిశుద్ధాత్మని ఆహారము తీసుకొని నీవు దేవునికి కుమారుడవు, కుమార్తెవవి, నీవు దేవునిలో కలిసి నీవు జీవిస్తావా? జ్ఞాపకం చేసుకో. నాతో మీరును, మీతో నేనును కలిసి స్నేహము చేద్దామని ఆయన పిలుస్తున్నాడు. మరి నీ ఆత్మీయ జీవితము, నీ ఆత్మీయ ఆహారము ఎలా ఉంది? నీ శరీర ఆహారం ఎలా ఉన్నది? నీవు పరిశీలించుకో, గమనించుకో. ఈయన అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? నేనే పరలోకము నుంచి వచ్చిన జీవ ఆహారము. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని వల్ల నేను ఆనందిస్తున్నాను, ఇతని మీద నా ఆత్మని కుమ్మరిస్తున్నాను అనగా పరిశుద్ధాత్మ వాక్యమును ప్రకటిస్తున్నాడు. ఆయనంతటికి ఆయన ప్రకటించలేదు, పరిశుద్ధాత్ముడే ప్రకటించాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? నేను పరలోకము నుంచి వచ్చాను అన్నాడు. ఆ వాక్యం చాలాసార్లు చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తాను. మరొకసారి చూపిస్తాను. యెషయా గ్రంథములో ఏమంటున్నాడు? ఇదిగో నేను సిద్ధము, నన్ను పంపించండి, నేను సిద్ధముగా ఉన్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు దేవదూతగా ఉన్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అలాగే ప్రియమైన వారులారా, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని మీద నేను ఆనందిస్తున్నాను, ఇతనిని బట్టి ఇతని మీద నా ఆత్మని కుమ్మరిస్తున్నాను. ఆ ఆత్మ వాక్య పరిచర్య చేసింది. ఆ వాక్యమే శరీరధారై ఉంది. ఆ వాక్యమే మూలుగులను, నరములను, ఎముకలను పవిత్రపరచుగలిగిన వాక్యము. శరీరాన్ని పవిత్రపరచగలిగిన వాక్యము. ఆ వాక్యము మన హృదయములో ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే జీవాహారము. ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకము నుంచి వచ్చాడట. శరీరధారి అయి తండ్రి అనుగ్రహించబడ్డాడు కుమారుని. కుమారుడి మీద పరిశుద్ధాత్మని కుమ్మరించబడ్డాడు. తండ్రి తోడై ఉన్నాడు, కుమారుడి మీద పరిశుద్ధాత్మని కుమ్మరించాడు. ఆ పరిశుద్ధాత్మే వాక్య వర్తమానముని అందించింది. భూత భవిష్యత్ కాలముని కూడా ఆ పరిశుద్ధాత్ముడే చెప్పాడు. గమనించండి. చూద్దాం, ఇంకొక వాక్యముని మనం చూసుకుందాం ప్రియమైన వారులారా. చూడండి, ఇంకొక వాక్యమును చూసుకొని మనము ముందుకు వెళదాం. ఇంకొక వాక్యం చూసుకొని మనము ముందుకు వెళదాం. చూడండి ప్రియమైన వారులారా, ఇంకొక వాక్యం చూసుకొని ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయము వాక్యము 3. అందరూ ఆత్మ సంబంధమైన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఒకే సంబంధమైన ఆత్మీయ ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఒకే ఆహారమును భుజించిరి. చూడండి ప్రియమైన వారులారా, ఆత్మ సంబంధమైన ఆహారము వాక్యము, ఆత్మ సంబంధమైన ఆహారము ప్రభురాత్రి భోజనము, ఆత్మ సంబంధమైన ఆహారము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మన్నాని తిన్నారు. మన్నా తిన్నవారు చనిపోయారు. ఎక్కడ? చాలా మంది దైవ సేవకులు అంటారంటే మన్నా తిన్నవారు చనిపోయారు, నీవు ప్రభురాత్రి భోజనము తీసుకుంటే నీవు చనిపోవని అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలో, ఎన్నో పత్రికల్లో ఒక మాట, ఈ మాట ఉన్నది. అందుకని ప్రియమైన వారులారా, ప్రభురాత్రి భోజనము పరిశుద్ధుడివై, పవిత్రతవై, నీతి నిజాయితీ ప్రభు అయిన యేసు క్రీస్తు వలె నువ్వు జీవించి, ఆ శరీరము ఎంత పవిత్రముగా సిందింపబడిన రక్తము, అతి పవిత్రత కలిగి నీవు తీసుకున్న ఎడల నీవు మరణించవు. ఎక్కడ మరణము? పరలోక రాజ్యములో, నరకమనే మరణములో నీ ఆత్మ ఉండదు. ఆ ఆత్మకు నీవు పవిత్రమైన ఆహారమును, వాక్యమును పెడుతున్నావా? నీ శరీరం ఇక్కడ కుళ్ళిపోయింది, నీ ఎముకలు కుళ్ళిపోతవి, నీ ఆత్మీయ శరీరము నరకములో పడి అల్లాడిపోయి, అదిగో అక్కడ నీరు లేక, ఆహారము లేక నీవు మరణిస్తావా? ప్రభు అయిన యేసు క్రీస్తు ఏమంటున్నాడు? నేను పరలోకము నుంచి వచ్చిన జీవాహారమును జీవించాలి. ఎక్కడ జీవించాలి? గమనించండి ప్రియమైన వారులారా, యుగ యుగములు కలిగిన దేశములో పవిత్రమైన జీవాహారమును నువ్వు తీసుకొని, నీతో పాటు పవిత్రులైన 24 మంది పెద్దలు జీవాహారము తీసుకొని ఉన్నారు కనుక వారు దేవుని సింహాసనం యొద్ద కూర్చొని వారు పొందుకున్న పవిత్రమైన కిరీటముని అదుగో దేవదేవుడైన యెహోవా పాదాల ముందు పెట్టి ఆ కిరీటములను అభిషేకించమని వారు సాష్టాంగ నమస్కారము చేస్తున్నారు. ప్రియ విశ్వాసి, నీవు కూడా ఇదిగో పరిశుద్ధమైన ఆహారముని అనగా నీ ఆత్మీయ ఆహారమును నువ్వు భుజించుకొని, నీతి పరిశుద్ధాత్మని వస్త్రాలను ధరించుకొని, నీతి అనే మైమరుపు కలిగిన ఇదిగో సింహాసనం యొద్ద కూర్చున్న దేవదేవుడైన యెహోవా ఇచ్చిన కిరీటముని నీవు ధరించుకొని నీవు దేవుని యొద్ద ఉండాలని ఆయన ఆశపడుతూ, ఇదిగో నాలాంటి పనికిరాని వారిని, చదువులేని వాడిని, నాలాంటి వాడిని ఎన్నుకొని ఇదిగో ఈ వాక్యము పరిశుద్ధాత్ముడు ప్రకటిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.